ఒక మనిషి తన చివరి శ్వాస తీసుకునే ముందు ఒక మాట అన్నాడు. నా దగ్గరున్న సంపాదన అంతా నాశనం చేయండి, అది ఎవరికీ ఉపయోగపడకూడదు. ఎందుకో తెలుసా? అతని జీవితంలో చేసిన ఒక తప్పు వల్ల. ఇంతకీ ఆ తప్పేంటో చూద్దామా? ఒక చిన్న గ్రామం, పేరు రామాపురం. ఆ గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ అతనికి ఒక గొప్ప గుణం ఉంది, అది దయ. రాఘవ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఇతరులతో పంచుకునేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు. రాఘవ అతన్ని చూసి, తాతయ్య, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, రండి అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తనకున్న కొంచెం అన్నం కూడా ఆ వృద్ధుడికి పెట్టేశాడు. ఆ వృద్ధుడు భోజనం చేసిన తర్వాత రాఘవ వైపు చూసి నవ్వాడు. నీ మనసు చాలా మంచిది, నీ జీవితాన్ని మార్చేసే ఒక వరం ఇస్తాను అని అన్నాడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. ఎలాంటి వరం తాతయ్య అని అడిగాడు. వృద్ధుడు ఇలా అన్నాడు, నీకు ఒక రాయినిస్తాను, అది ఒక మాయా రాయి. నీకు కావలసిన దాన్ని అడిగితే ఇస్తుంది, కానీ ఒక షరతు ఉంది అని అన్నాడు. రాఘవ ఆసక్తితో అడిగాడు, ఏంటి ఆ షరతు? అప్పుడు వృద్ధుడు ఇలా అన్నాడు, నీ కోరికలు స్వార్థపూరితంగా మారితే నీ జీవితమే నాశనం అవుతుంది అని అన్నాడు. రాఘవ ఆ రాయిని తీసుకున్నాడు. మొదట అతను చిన్న కోరికలు కోరాడు. నాకు ఆహారం కావాలి అని అడిగాడు. అప్పుడు రాయి ముందు భోజనం ప్రత్యక్షమైంది. నాకు మంచి ఇల్లు కావాలి అని అన్నాడు. కొద్ది రోజుల్లోనే అతనికి ఒక మంచి ఇల్లు వచ్చింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. రాఘవ ఇలా ధనవంతుడు ఎలా అయ్యాడు అని మాట్లాడుకునేవారు. కొన్ని రోజులు గడిచాయి. రాఘవలో మార్పు మొదలైంది. ముందు అతను పంచుకునేవాడు, ఇప్పుడు అతను దాచుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఆస్తి కావాలి అని కోరడం మొదలుపెట్టాడు. రాయి అతని ప్రతి కోరికను నెరవేర్చింది. రాఘవ ఇప్పుడు గ్రామంలో అత్యంత ధనవంతుడయ్యాడు. కానీ అతని మనసు మారిపోయింది. ముందు అతను నవ్వేవాడు, ఇప్పుడు కోపంగా ఉంటున్నాడు. ముందు అతను సహాయం చేసేవాడు, ఇప్పుడు అతను ఎవ్వరిని దగ్గరికి రానివ్వడం లేదు. ఒకరోజు అతని దగ్గరకు అదే వృద్ధుడు మళ్ళీ వచ్చాడు. రాఘవ, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. రాఘవ కోపంగా చూసి, నువ్వెవరు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కోపంగా అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, నేను చెప్పిన షరతు గుర్తుందా అని అడిగాడు. రాఘవ ఇలా అన్నాడు, నాకిప్పుడు ఎవరి అవసరం లేదు, ఈ రాయి చాలు అని అన్నాడు. వృద్ధుడు చివరగా అన్నాడు, నీ కోరికలు ఇప్పుడు నిన్నే నాశనం చేస్తాయి అని అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రాఘవ ఇంకా కోరికలు కోరాడు. నా దగ్గర ఉన్నది ఎవ్వరూ తీసుకోకూడదు, ఎవ్వరూ నన్ను మించి సంపాదించకూడదు అని కోరాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. అతని స్నేహితులు దూరం అయ్యారు. గ్రామస్తులు అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాఘవ ఒంటరిగా కూర్చున్నాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఒక్కరైనా మాట్లాడే మనిషి లేడు. అతను అప్పుడు గ్రహించాడు, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు అతను రాయిని పట్టుకొని ఇలా అన్నాడు, నాకు మళ్ళీ నా పాత జీవితం కావాలి అని అడిగాడు. ఈసారి రాయి స్పందించలేదు. రాఘవ బలహీన పడిపోయాడు. చివరి శ్వాస తీసుకుంటూ అతను ఇలా అన్నాడు, ఈ సంపద ఎవరికీ ఉపయోగపడకూడదు, ఇది నన్ను నాశనం చేసింది అని కోరుకున్నాడు. ఈలోపే అతను కన్ను మూశాడు. కొద్ది రోజుల్లోనే అతని ఆస్తి మొత్తం నశించింది. గ్రామస్తులు ఒక్క మాట మాత్రమే చెప్పేవారు, మనసు మంచిగా ఉంటే జీవితం మంచిగా ఉంటుంది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? అతి ఆశ మనిషిని ఎదగనివ్వదు, అది నెమ్మదిగా నాశనం చేస్తుంది. సంపద కంటే మనసు గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.